హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. అమ్మఒడికి సంబంధించి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్‌లో ఒక అమ్మఒడి రెండో విడతకు సంబంధించి ఒక కొత్త అప్డేట్‌ని అయితే తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం అయితే. ఆ కొత్త అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో కూడా మన వీడియోలో తెలియజేస్తాను. దాంతో పాటుగా చాలామంది అభ్యర్థులు అమ్మఒడి అనేది పెంచినారా ఏంటి అని చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది థంబ్‌నెయిల్‌లో 30,000 అని వేస్తున్నారు. దాని కథ ఏంటి అని చాలామంది అభ్యర్థులు మనకైతే కామెంట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా మీకైతే క్లారిఫికేషన్ ఇస్తాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూసి ఇన్ఫర్మేషన్ అయితే అర్థం చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వారందరూ వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ వంతు సపోర్ట్ అయితే చేయండి. తప్పకుండా ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకు చూడొచ్చు, అమ్మఒడి దరఖాస్తు అందరికీ అందాలని చాలామంది ఈ విధంగా కోరడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే రాజవమ్మంగి సంబంధించి ఈ విధంగా న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం వర్తించేలా తగు చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ అయినటువంటి అమరావతికి సంబంధించి అమ్మఒడి పథకం ప్రోగ్రాం అధికారి అంజన్న పేర్కొన్నారు. అయితే రాజవొమ్మంగి ఎంఆర్సీ కార్యాలయంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయ సమావేశంలో మాట్లాడారనమాట. అమ్మఒడి అందేలా ప్రతి విద్యార్థి పేరు ఆధార్‌లో నమోదయ్యేలా చూడాలని, అలాగే బియ్యం కార్డులో విద్యార్థి పేరు తప్పక ఉండాలని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు బాధ్యత తీసుకోవాలని తల్లిదండ్రులకు సమాచారం అందజేసి సచివాలయంలో పిల్లల పేర్లు బియ్యం కార్డులో నమోదయ్యేలా అవగాహన కల్పించాలని పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎవరికైతే అమ్మఒడి అందించాలని అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డుగా ఉండేటట్టు చూసుకోవాలి. దాంతో పాటుగా బియ్యం కార్డు ఏదైతే ఉందో అందులో కూడా తప్పక నమోదు అవ్వాలని ఈ విధమైనటువంటి రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రెండు కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అమ్మఒడి అనేది రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే చెప్తున్నాను. కంపల్సరిగా ఆధార్ కార్డులో ప్లస్ రైస్ కార్డు, బియ్యం కార్డులో నెంబర్ అయితే పేరైతే ఉండాలి. ఈ రెండిట్లు ఉన్నట్లయితే మస్ట్ షుడ్గా మీకు అమ్మఒడి అయితే పడుతుంది. అలాగే చాలామంది అభ్యర్థులు కూడా ఈ విధంగా పేర్కొనడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఏం చేయాలంటే మీ యొక్క పిల్లల పేరు ఆధార్ కార్డు, బియ్యం కార్డులో నమోదయ్యేటట్టుగా ఇప్పుడే చూసుకోండి. ఎందుకంటే 2 నెలల గ్యాప్ అయితే ఉందో రెండో విడత అమ్మఒడి డబ్బు వేయడానికి. అయితే చాలామంది అభ్యర్థులు 30,000 రూపాయలని చాలామంది ఇది పెడుతున్నారనమాట. ఈ థంబ్‌నెయిల్‌లో చాలామంది పెడుతున్నారు. అంటే నిజంగా పెంచారా ఏంటని చాలామంది అభ్యర్థులు అయితే అపోహలు అయితే సృష్టిస్తున్నారు. అయితే మనకి అమ్మఒడి 2020లో ఎవరికైతే ఇంకా క్రెడిట్ కాలేదో వాళ్ళకనేది ఈ యొక్క అమౌంట్ అనేది కలిపి రౌండ్ ఫిగర్గా 15,000 ప్లస్ 15,000 కలిపి 30,000 అయితే వేయడం జరుగుతుంది. ఇదైతే అమ్మఒడి పెండింగ్ దారులకు మాత్రమే. అంతేగాని అందరికి కూడా అమ్మఒడి అయితే పెంచలేదు. మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పట్లాగే ఈ యొక్క వేసుంటే అమౌంట్ రెగ్యులర్గా వేస్తారు 15,000. ఎవరైతే పెండింగ్ దారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు 6 స్టెప్ వెరిఫికేషన్లో మీ పేరు అనేది వచ్చేటట్టు చూసుకోండి. కంపల్సరీగా మీ పేరు అనేది వచ్చినట్లయితే పెండింగ్ అమౌంట్ దానికైతే 30,000 వేస్తారు. రెగ్యులర్గా రెండో విడత అనేది 15,000 రూపాయలకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా అమ్మఒడి సంబంధించి ఈ లేటెస్ట్ అప్డేట్స్ కావాలా లేదని కింద కామెంట్ తెలియజేసినట్లయితే నాకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, ఉపయోగపడకపోయినట్లయితే మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. జై హింద్.